1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రశాస్త్ర పండితులు కొండవీటి దత్తాత్రేయ శర్మగురు గారు ఉన్నారు. ఒక రాజకీయ రంగంలోకి రావాలి అన్నా, లేదు వచ్చిన తర్వాత కొంతమందికి అయ్యే అవకాశాలు అంటే వాళ్ళు ఏ ఎమ్మెల్యే అవ్వాలనుకున్నారో, మినిస్టర్ అవ్వాలనుకుంటారో, లేకపోతే ఇంకేదన్నా అవ్వాలి అనుకున్నా కూడా అందులో వాళ్ళు విజయం పొందకపోతే, వాళ్ళు రాణించలేకపోతే అసలు కారణం ఏమై ఉంటుంది? సో నిజంగా ఇలా రాజకీయంలోకి వచ్చిన తర్వాత గెలుపు సొంతం కావాలి అంటే ఏం చేయాలి? ఇవన్నీ గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. నేను అన్నట్లు ఒక మనిషి రాజకీయం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు రాజకీయ రంగంలోకి ప్రవేశించి వాళ్ళు ఒక ఎమ్మెల్యే లాగానో, లేకపోతే ఒక సర్పంచో, ఒక మినిస్టరో ఇలా అవ్వాలి అంటే సాధ్యమా? వాళ్ళు ఏం చేస్తే అలా అయ్యే అవకాశం ఉంటుంది? సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. రాజకీయాలు అనేటటువంటిది ప్రజాజీవనంలో గడపడం. రాజకీయాలంటే ప్రజాజీవనంలో గడపడం. ఈ రాజకీయాల్లోకి అందరికీ అచ్చిరావు. ఈ రాజకీయాల్లో పదవులు సంపాదించాలి అంటే అందరికీ అచ్చిరావు. అంటే ప్రజలకు ఏదో చెయ్యాలి అన్నటువంటి సంకల్పం ఉన్నంత మాత్రంగానే పదవులు వచ్చాయి. అలాగే ధనం ఉన్నా లేదా పలుకుబడి ఉన్నా పదవులు రావు. కేవలం అతని యొక్క పూర్వజన్మ ప్రారంధం ఒకటి, తర్వాత జాతకంలో ఉన్నటువంటి యోగాలను బట్టి మాత్రమే వారికి పదవులు అంటే రాజకీయంలో వాళ్ళు రాణించగలరు. ఇప్పుడు చాలామంది మనం చూస్తూ ఉంటాం, చాలామంది బాగా శ్రమ పడుతూ ఉంటారు, బాగా ప్రజలకు అందరికీ చేస్తూ ఉంటారు. చివరికి కరెక్ట్గా వాళ్ళకి టికెట్ ఇచ్చే టైంలో మధ్యలో ఇంకొక వ్యక్తి అసలు ఆ ఏరియాకి కానీ ఆ దానికి కానీ ఆ ప్రజలకు కానీ దేనికి సంబంధం లేనటువంటి వ్యక్తి వస్తాడు, వారికి టికెట్ ఇస్తారు, ఇతనికి రాదు. అది ధనం కారణమా ఇంకోట అనేటటువంటి విషయం తీసి పక్కకు పెడితే, లౌకిక విషయం తీసి పక్కకు పెడితే, ఇతనికి జాతకంలో యోగం ఉంటేనే అతనికి పదవీ యోగం కలుగుతుంది. జాతకంలో ఎలాంటి యోగాలు ఉండాలి? జాతకంలో రాజకీయాలలో గనక పదవీ యోగం కలగాలి అంటే సూర్యుడు మంచి ఉచ్చ స్థితిలో ఉండాలి ఎప్పుడైనా సరే. అలాగే ఆడవారికి గనక రాజకీయాల్లో ఆడవారికి గనక పదవీ యోగాలు కావాలంటే సూర్యుడితో పాటు శుక్రుడు కూడా మంచి ఉచ్చ స్థితిలో ఉండాలి. ఆడవారంటే ఏ రంగంలో అయినా సరే వాళ్ళు డెవలప్ అవ్వాలంటే ఆడవాళ్ళు శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఒక 10 మంది మగవాళ్ళలో ఒక ఆడవారు ఉంటారు. వారు ఈ 10 మంది కన్నా ఎక్కువ తెలివితేటలు కలిగి మంచి ఒక CEO రేంజ్కి వెళ్ళిపోతారు, లేదా ఒక ఎమ్మెల్యేనో మినిస్టరో అవుతారు. వారు వీళ్ళకన్నా వెనకాల వచ్చినా సరే వారికి ఉన్నటువంటి యోగం, వారికి ఉన్నటువంటి గ్రహస్థితి, గ్రహ బలం వారిని ఆ యొక్క ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి. ఇప్పుడు రాజకీయంలో అంటే ఇప్పుడు కార్యకర్తలుగా ఉండి సభ్యత్వం, పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి వాళ్ళు రాజకీయంలో ఉన్నట్టే. కానీ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి వాళ్ళు ఎమ్మెల్యే అవ్వలేరు, సర్పంచ్ అవ్వలేరు, అలాగే ఇతర పదవుల్లోనూ వాళ్ళు ఉండలేరు. అంటే నామినేటెడ్ పదవులు అన్నమాట. ఇప్పుడు పార్టీల్లో పదవులు వేరు. ఇప్పుడు పార్టీల్లో అధ్యక్ష పదవి లేదా సెక్రటరీ పదవి అవి వేరు. కానీ ప్రజాజీవనంతో ముడిపడి ఉండేటటువంటి పదవులు, కార్పొరేటరు లేదా ఇలాంటివి, కౌన్సిలరు, కార్పొరేటరు, సర్పంచ్, మినిస్టర్, ఎమ్మెల్యే, ఇటువంటి పదవులకి రావాలి అని అంటే జాతకంలో సూర్యుడి యొక్క స్థితి బాగుండాలి. ఇంకోటి ఏంటయ్యా అంటే జాతకంలో రాజ్యస్థానం అని ఉంటుంది, 10వ స్థానం ఉంటుంది. ఆ రాజ్యస్థాన యొక్క అధిపతి యొక్క గ్రహం మంచి ఉచ్చ స్థితిలో బలంగా ఉండాలి. అలాగే జాతకంలో విపరీత రాజయోగం ఉన్నప్పుడు అతను ఉన్నట్టుండి కష్టాలు పడుతూ ఎన్నో సమస్యలతోటి పడుతూ వెంటనే ఉన్నట్టుండి ఒక స్థితికి అంటే ఆ రాజకీయాలని ఉండి దాన్ని శాసించగలిగేటటువంటి స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కానివ్వండి, ఇప్పుడు వారు 9 నెలల్లో ఒక పార్టీ పెట్టి 9 నెలల్లో ఆయన సీఎం అయ్యారు అంటే అది విపరీత రాజయోగం యొక్క ఇది. విజయ్ కూడా అలాగే ఇప్పుడు ఉన్నటువంటి విజయ్ గారు, తమిళనాడులో విజయ్ గారు, అలాగే కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు సినిమా వాళ్ళనే కాదు, బయట వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కూడా సపరేట్ అయినప్పుడు, తెలంగాణ ఆంధ్ర సపరేట్ అవ్వక ముందు రాజశేఖర్ రెడ్డి గారు మరణించిన తరువాత రోసయ్య గారు సీఎం అయ్యారు. అన్ఎక్స్పెక్టెడ్ గా కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అసలు ఎవరైనా ఊహించగలిగారు? ఒక స్పీకర్ సీఎం అవుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. దేనికంటే వారికి ఆ రాజయోగం ఉంది,
ఉన్నత పదవీ యోగం అంటే విపరీత రాజయోగం ఉన్నప్పుడు జాతకంలో ఆ విపరీత రాజయోగం ఎలా ఇస్తుందంటే ముందు అతి కష్టాలను ఇస్తుంది. మన దారిలో మనం ఏదైనా ఎంచుకున్న దారిలో రాజకీయం అనే కాదు, సినిమా రంగమైనా సరే ఏదైనా సరే ఆ విపరీత రాజయోగం ఉన్నవాడికి ఏమవుతుంది, ముందు స్ట్రగుల్స్ వస్తాయి. అందరూ తొక్కేయాలని చూస్తారు, మన పక్కనున్న వాళ్ళే మనల్ని తొక్కేయాలని చూస్తారు. కానీ వాడు అలా అనుభవించి ఒక్కసారి ఉన్నత స్థానానికి జెండాలాగా పాతుకుంటుంది పరిస్థితి. అది విపరీత రాజయోగం వల్ల కలుగుతుంది. అలాగే రాజయోగం ఈ జాతకంలో ఈ రాజ్యస్థానంలో గ్రహముల యొక్క బలం మంచిగా ఉండి రాజ్యస్థానాధిపతి బలంగా ఉండి ఉచ్చస్థితిలో ఉంటే గనక మంత్రి పదవులు అలాగే ముఖ్యమంత్రి పదవులు ఇవన్నీ కూడా సంప్రాప్తించడానికి అవకాశం ఉంది. గురుగారు, మీ అనుభవంలో మీ చేతులారా ఎవరికన్నా ఇలా మీరేమన్నా పూజలో దానికి సంబంధించిన ఏమన్నా జరిపించిన తర్వాత అలా ఎమ్మెల్యే కానీ లేకపోతే ఒక మినిస్టర్ కానీ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మా చేతితో అంటే అమ్మా మేము చేస్తూనే ఉంటాం, చాలా మందికి చేస్తూనే ఉంటాం. మేము కొత్తగూడెంలో ఉంటాం. కొత్తగూడెంలో గతంలో మా ఎమ్మెల్యే గారు అంటే మా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు వనమా వెంకటేశ్వరరావు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన గురించి మేము పూజలు చేసాం. ఆ తదుపరి కాంగ్రెస్ లో గెలిచి అనివార్య కారణాల వల్ల టిఆర్ఎస్ లోకి రావడం జరిగింది. ఆయన చాలా మంచి వ్యక్తి. మా కొత్తగూడెం ప్రాంతంలో అసలు ఆయన ఎలాంటి వ్యక్తి అయ్యా అంటే ఎవరైనా సరే లేనివాడైనా సరే ఇంటికి వచ్చయ్యా మా ఇంట్లో శుభకార్యం ఉందంటే అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి అక్షింతలు వేసి వచ్చేటటువంటి ఇదన్నమాట. లేదు కష్టం ఉందంటే అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి చేయగలిగేటువంటి మనస్తత్వం. అలాంటి వారు అంతకు ముందు 2-3 సార్లు వారు గెలవలేదు, 2 సార్లు గెలవలేదు. ఆ కారణం వల్ల మేము వారు గెలవాలని సంకల్పం చేసి వారికి కార్యక్రమం చేయడం జరిగింది. అంటే దానికి సంబంధించిన ఉంటాయి, ఆ కార్యక్రమం చేయడం జరిగింది. చేసిన తర్వాత వారికి భగవంతుని అనుగ్రహం, వారి యొక్క జాతక ఫలం, అలాగే వారికి కాంగ్రెస్ లో ఉండి మంచి గట్టి పోటీ మీద వారు గెలిచారు. తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి రావడం, ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు వారు. అది జరిగిందనమాట. చేశాం, చాలా చేశాం, 1 కాదు 2 కాదు, చాలా మందికే చేశాం. వారు మంచి సక్సెస్ అయ్యారు. అలాగే కాకపోతే ఏంటయ్యా అంటే మనం చేసిన దాన్ని నిలబెట్టుకునేటటువంటి ఇది ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు యోగం ఉంది కదా అని యోగం ఎప్పుడు మనకి ఉంటుంది అనుకోకూడదు. ఒకసారి నేను ఎమ్మెల్యేని అయ్యాను, ఇంకా నా జీవితాంతం నేను మరణించేదాకా ఎమ్మెల్యేగా ఉంటానని భావించకూడదు. సమానంగా మనం మామూలుగా కార్యక్రమాలు ఉంటూ ఉంటాయి. అంటే జాతక స్థితి సంవత్సరానికి గోచారం మారుతూ ఉంటుంది. అలా ఎప్పుడైనా సరే మనం రాజకీయాల్లో కానీ ఏదైనా పని చేసేటప్పుడు అసలు మనకి స్థితి ఉందా, ఆ యోగం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. చూసుకుని మనం తద్వారా ముందుకు వెళ్ళి ఏదైనా పరిహారాలు లాంటివి, గ్రహ బలాలు లాంటివి మనం పెంచుకుని కనుక ముందుకు వెళితే అప్పుడు ఏమవుతుందంటే ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే మనకే అవకాశం వచ్చేటటువంటి చాలా ఇది ఉంటుంది. ఇప్పుడు ఆ గతంలో కూడా వనమా వెంకటేశ్వరరావు గారికి కూడా ఆయనకి ఆ సీటు రావడానికి ఆయన చాలా కష్టపడ్డారు. గతంలో ఆయన కాంగ్రెస్ సీనియర్ అయినా సరే ఆ సీటు రావడానికి అప్పుడు ఆ సంవత్సరం చాలా ఇబ్బంది పడ్డారు. కానీ భగవంతుడి అనుగ్రహం వల్ల, ఆయనకున్న యోగం వల్ల ఆయన వెంకటేశ్వర స్వామి దేవాలయం కూడా నిర్మాణం చేశారు. ఆయన పాలవంచులు మంచి భక్తి పరులు, కుటుంబం అంతా కూడా పొద్దున్నే తెల్లవారుజాము లేచి పూజలు పునస్కారాలు అవి ఉంటుంది. చాలా మంచి కుటుంబం వారు. ఇటువంటి యొక్క ఈ దీని వల్ల వారు అటువంటి వారికే కొన్ని సందర్భాల్లో సంకట స్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో అపజయం పాలవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్ని కారణాలు ఉంటూ ఉంటాయి, రాజకీయ కారణాలే కావచ్చు, లేదా వచ్చినటువంటి వేరే అంటే మార్పు. ఇప్పుడు జనాలు ఏం చేస్తుంటారంటే మార్పు కోరుకుంటూ ఉంటారు. ఆ మార్పు వల్ల అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మనం దాన్ని కోల్పోకూడదు. దాన్ని నిరుత్సాహపడి ధైర్యం కోల్పోకుండా ఉండి ఇప్పటికి కూడా ఆయన దగ్గర ఆయనకు 75-80 ఏళ్ళు ఉంటాయి. అయినా సరే స్టిల్ ఆయన రాజకీయాలంటే పార్టీ గురించి, ప్రజల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా, ఆయన అపజయం పాలైనా సరే అటువంటి వ్యక్తి. కాబట్టి ఏంటయ్యా అంటే అలా ఉన్న వాళ్ళకి ఇప్పుడు కాకపోయినా రేపైనా విజయం లభిస్తుంది. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము, ఆర్థిక లాభం ఇవన్నీ కలగాలంటే ఆగస్టు 11వ తారీఖు మంగళవారం రోజున మేము నిర్వహించేటటువంటి 1,00,000 రుద్రాక్షల పూజలో పాల్గొనండి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వ విధములైనటువంటి కష్టాలు నివారణమై ఐశ్వర్యాలు కలుగుతాయి. 1,00,000 రుద్రాక్ష పూజలో పాల్గొనేటటువంటి వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగలరు.